ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి రకరకాల చెడిపోయినటువంటి జీర్ణమైనటువంటి ఎంతో కాలం నుంచి ఉంటున్నటువంటి పనికిరాని వస్తువులను పారేయకుండా ఇంట్లో ఉంచుకుంటే కలిగేటటువంటి చెడు ఫలితాలను గురించి శాస్త్రరీత్యా ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఒక ఇంట్లో, అది అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా, మనము ఒక ఇంట్లో నివసించేటప్పుడు ఆ ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలా అనేది చాలా ముఖ్యమైన విషయంగా అందరూ తెలుసుకోవాలి. ఇంట్లో ఏ వస్తువునైనా సరే ఏ స్థానంలో ఉంచాలనేది శాస్త్రరీత్యా ఏం చెప్పారనేది కూడా గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఏర్పడి మనకు మనస్సు పరిపరి విధాల ఇబ్బందులు పాలవుతుంది. ముఖ్యంగా మన ఇళ్లల్లో రకరకాల జీర్ణమైనటువంటి పాత వస్తువులు ఉంటాయి. ఎప్పుడో ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. ఆ కొన్నప్పుడు దాని అవసరం తీరినాక, అది జీర్ణమైనాక మనం పారేయం. దాని మీద అభిమానంతో అని కానీ, బద్ధకంతో కానీ, సోమర్తనం కానీ అట్లనే ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడేస్తాం. అది సరైన పద్ధతి కాదు అని చెప్పి వాస్తుశాస్త్రం తెలియజేస్తున్నది. వాస్తుశాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారంటే, మనకు ఏమాత్రం పనికిరాని జీర్ణమైనటువంటి వస్తువుల్ని సుదీర్ఘకాలం ఇంట్లో ఉంచుకుంటే శని ప్రభావము, రాహుకేతు ప్రభావము, అంటే వాటికి ఆలవాలం, ఆ గ్రహాలకి ఈ వస్తువులన్నీ ఆ ప్రభావం ఉండి మనకు విపరీతమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఇంట్లో ఏర్పడతాయని తెలియజేస్తున్నాయి. మనకు అనేక రకాలైనటువంటి ఇనప వస్తువులతో పని ఉంటుంది. ఆ ఇనప వస్తువులను ఎప్పుడో కొంటాం. ఒక దశాబ్దం కిందో, 2 దశాబ్దాల కిందో, ఇంకా ముందో కొంటాం. లేకపోతే మన తాతల నాటివో. అవి మనం వాడం దైనందిన జీవితంలో. వాటి మీద మమకారం పోదు. ఏం చేస్తాము? అవన్నీ ఒక పక్కన పెడతాం. ఈ ఇనప వస్తువులు ఏంటంటే బాగా తుప్పు పడతాయండి. పొరపాటున మనకు ఆ ఇనప వస్తువుకి, తుప్పు పట్టిన వస్తువుకి చెయ్యి తగిలితే సెప్టిక్ అవుతుంది. చాలా ప్రమాదాలు ఉన్నాయి. సైంటిఫిక్ రీత్యా కూడా అది పనికిరాదు. కాబట్టి అలాంటి వస్తువులను సుదీర్ఘకాలం కుప్పలు తెప్పలుగా ఉంచుతారండి. కొన్నిట్లో బాగా మొనదేలి సూదంటు రాయి మాదిరిగా ఉంటాయి. వాటిలన్నింటినీ అక్కడ పెడతాం. పొరపాటు కాలుకు చేతికి తగిలితే ఎంత ప్రమాదం, అనారోగ్య సమస్యలు వస్తాయండి. ముఖ్యంగా ఇనప పాత, ఎప్పుడో ఎక్కడెక్కడో ఉన్న ఇళ్లలో మనం ఈ వదిలేసినటువంటి ఆ పాత తాళాలు, పాత ఇనప బుర్రలు, లాక్ అండ్ కీ అంటాం కదా, ఇవన్నీ కూడా ఒక చోటకి చేర్చి పారేయకుండా సరైన సమయంలో వాటిని అవతల పారేసేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యకపోతే ధన నష్టం జరుగుతుంది, మనశ్శాంతి ఉండదు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. అవన్నీ పెట్టిన చోటు ఇరుకై ఆక్రమించుకొని మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే, దేవతా మందిరంలో పగిలినటువంటి పటాలను తుప్పు పట్టి, వాటికి వెనక రేకు ఉంటుంది పటాలకి, ఆ తుప్పు రాలుతూ ఉంటుంది. అలాంటి పటాలను బాగా పాత పడిపోయి జీర్ణమైనటువంటిది, అక్కడ వాడేటటువంటి ద్రవ్యాలను ఎప్పటి నుంచో వాసన వస్తాయి. వాటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అశుభ సూచకం. అది శుభస్కరం కాదు, శ్రేయస్కరం కాదు. అలాంటి వాటిని, ముఖ్యంగా పగిలిన అద్దం పెంకులు ఎంత ప్రమాదం, అవి హాని చేస్తాయి. అవి వాడకూడదు. దరిద్రానికి హేతువులట అవి. దరిద్ర దేవత తాండవం చేస్తుంటుందంట. వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి. అలాగే ఇరిగిపోయిన కుర్చీలు, టేబుళ్ళు, చినిగిపోయిన బొంతలు, గుడ్డలు, పాత ఎంతో పాత వస్తువులు, ఎప్పుడో 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు నాడుకున్న గుడ్డలు, అవన్నీ ఒక చోట డంపు చేసి పెడితే దాంట్లో రకరకాల క్రిమి కీటకాలు, విషకీటకములకు ఆలవాలమని చెప్పి ఇబ్బంది పడతాం. చేయకూడదు ఆ పనులు. ఎప్పటికప్పుడు వాటిని బయటికి పంపించేసేయాలి, పారేసేయాలి. ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి.
ఎందుకంటే ఇవన్నీ అలా ఉంటే మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఇంట్లో గొడవలు కూడా వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి వీటి వల్ల. అందువల్ల ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదండి, ముఖ్యంగా చెప్పులు. ఈ చెప్పుల్ని ఇంట్లోకి తీసుకురాకూడదండి. మనకు ప్రతి ఇంట్లో హైందవ ధర్మంలో తులసి కోట ఉంటుంది. ఆ తులసి కోట ముందు చెప్పులు వదలరాదు. ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర చెప్పులు వదలరాదు. ముఖ్యంగా పాత చెప్పులు, సంవత్సరాల తరబడి ఆ చెప్పులు స్టాండ్లో పెట్టినటువంటి పాత చెప్పులు పారేయరు. అవి మురికి బట్టి వాసన వచ్చి బంకలు సాగుతాయి. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. రకరకాల దోమలు, ఈగలు, పురుగులు అన్నీ వాళ్తుంటాయి. అంతదాకా ఉంచకూడదు. వాటిని అన్నిటినీ పారేయాలి. అసలు అలాంటి చెడిపోయిన మామూలుగానే కొత్త చెప్పులైనా చెప్పులతో ఇంట్లోకి రాకూడదు. అలాంటివి పాత చెప్పులు పెడితే ఎలాగా? దరిద్ర దేవత తాండవిస్తుంది. వీటన్నిటి మీద శని ప్రభావం ఉంటుంది. శనికి ఆలవాలం. శనిగ్రహం పట్టిందిరా అని అనుకుంటుంటాం కదా మనం సామెతగా. రాహుకేతువుల ప్రభావం ఉంటుంది. ఈ ముగ్గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది పాత వస్తువుల మీద. అందువల్ల మనం అవి ఎప్పుడు ఉంచకూడదు. అది కాక చెప్పుల స్టాండ్ని ఎప్పుడు బయటే పెట్టుకోవాలా. ఈశాన్యంలో చెప్పులు పెట్టకూడదు. పశ్చిమంగానో వాయువ్యంగానో చెప్పులు పెట్టుకోవాలా. చెప్పులు ఇరిగిపోయో, చినిగిపోయో, బంకలు సాగో, పాడుబడో, ఉపయోగంలోకి లేనప్పుడు వెంటనే పారేస్తుండాలి. సంవత్సరాల తరబడి అక్కడ పెట్టుకోకూడదు. దరిద్రం తాండవిస్తుంది. అంతేకాకుండా ఈ రకరకాల కుండీలు, పూల కుండీలు తెచ్చి ఇంటి నిండా పెట్టుకుంటామండి. సరే, ఏదన్నా మంచి సుగంధ పరిమళబద్ధమైనటువంటి పుష్పాలు చిన్న చిన్న కుండీలు పెట్టుకొని దేవుడి పూజకు పుష్పాలు వాడుకుంటాం. కానీ ఈ నాగజముడు, బ్రహ్మజముడు లాంటి అతి సూక్ష్మమైనటువంటి ముళ్ళు కలిగినటువంటి చెట్లను తెచ్చి పెట్టుకుంటారండి. అది కూడా అంత యోగ్యమైన విషయం కాదు. అవి ఎండిపోయినా వాటి నిండా ముళ్ళు అట్టనే ఉండి వాటిని ఎత్తేయరు, తీసేయరు. ఆ ముళ్ళు ప్రమాదకరం, పుచ్చుకుంటే సెప్టిక్ అవుతాయి. కాబట్టి మనము మొత్తం మీద శాస్త్రరీత్యా అయితే పాత వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయకుండా సంవత్సరాల తరబడి అలాగే పెట్టుకుంటే ఆ ఇంటిలో శని, రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉండి మనం ఏ కార్యం చేపట్టినా కూడా కలిసి రాదు, ముందుకు సాగదు అని చెప్పి తెలియజేస్తున్నాయి. ఇలాంటి విషయాలన్నీ గమనించి ఎప్పటికప్పుడు పాత వస్తువులను బయట పారేసి, అది ఏ రూపంలో ఉన్నా సరే మనకు ఉపయోగపడే పాత వస్తువును పారేయటమే అవతల. ఇలా చేస్తే మనం ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.